హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటుంది. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇంకా ఐపీఎల్ 2024లో SRH ఇంటిది ఫైనల్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. క్వాలిఫైర్ 2లో 6 పైన 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. SRH 6 సంవత్సరాల తర్వాత ఈ లీగ్లో ఫైనల్కి అయితే చేరుకుంది. ఇక మే 26 నాడు అక్కడ కేకేఆర్తో అక్కడ ఫైనల్లో తలపడనుంది. ఇక చెన్నైలోని చేపక్ స్టేడియంలో 6 టాస్ గెలిచి అక్కడ బౌలింగ్ అయితే ఎంచుకుంది. దీంతో SRH 20 ఓవర్లకు అక్కడ 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు అయితే చేసింది. అందరు అన్నారు అక్కడ 10 to 15 రన్స్ షాట్ అని. బట్ అక్కడ SRH ఇద్దరు స్పిన్నర్లు అక్కడ పార్ట్ టైం స్పిన్నర్లు వాళ్ళైతే మొత్తం అక్కడ గేమ్ చేంజర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళే మ్యాచ్ అయితే గెలిపించారు. బ్యాటింగ్లో చూసుకుంటే అంత పెద్ద అయితే మనలో అయితే రాణించలేదు. అందరు కూడా క్యాచ్ అవుట్ అయ్యి అక్కడ ఎక్స్పెక్ట్ అక్కడ క్లాస్ అండ్ అబ్దుల్ సమద్ మినాయిస్తే అందరు కూడా అక్కడ క్యాచ్ ఇచ్చే అవుట్ వెళ్ళని చెప్పుకోవచ్చు. హెడ్ కూడా అక్కడ 34 కొట్టిండు, 28 బాల్లో అక్కడ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 3 4లో ఒక 6 కొట్టిండు. అభిషేక్ శర్మ కూడా మరి 20 బోల్ట్ ఓవర్లు అక్కడ ఒక 4 ఒక 6 వచ్చింది. మళ్ళీ పెద్ద షాట్ అవుట్ అయ్యిండు. రాహుల్ త్రిపాఠి కూడా సేమ్ అక్కడ 30 కొట్టిండు, 15 బాల్లో మంచి స్టార్ట్ అయితే దొరికింది. 5 4లు 2 6లు 245 స్ట్రైక్ రేట్తో ఇతనికి ఇంకొంచెం పుంటం మాత్రం ఖచ్చితంగా ఇంకా స్కోర్ అనేది పెద్దగా వచ్చేది అక్కడ మనకైతే. బట్ అక్కడ మళ్ళీ షార్ట్ లెగ్లు అయితే క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యిండు. ఇక తర్వాత వచ్చిన క్లాస్ అని మాత్రం అక్కడ మరో వికెట్ పడనీయకుండా అక్కడ చూసుకున్నాడు. అక్కడ స్కోర్ బోర్డుని కూడా ముందుగా అయితే తీసుకువెళ్ళిండు. అక్కడ 50 కొట్టిండు, 34 బాల్లో 4 6లు అయితే కొట్టిండు, 147 స్ట్రైక్ రేట్తో. ఇక మళ్ళీ ఇతను కూడా అక్కడ మరి అక్కడ సందీప్ శర్మ ఓవర్లు అక్కడ యార్కర్ అయితే అవుట్ అయ్యిండు. ఇక అక్కడ చూసుకుంటే షాబాజ్ అహ్మద్ కూడా లాస్ట్లో వచ్చి అక్కడ మంచి ఇంపాక్ట్ పేరుగా వచ్చి అక్కడ 18 బాల్లో 18 కొట్టిండు. ఇవే క్రూషల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక 6 కొట్టిండు. ఇక మార్క్రమ్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ అబ్దుల్ సమద్ కానీ చాలా డిసప్పాయింట్ చేసారు. ముఖ్యంగా అక్కడ అబ్దుల్ సమద్ అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. త్రూ అవుట్ ది సీజన్ అందరు కూడా మంచి స్టార్ట్స్ దొరికినాయి. అందరు కూడా అక్కడ ర్యాష్ షాట్ అవుట్ అయ్యారు. అక్కడ అందరు కూడా మరి క్యాచ్లోనే అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్ట్ అక్కడ క్లాస్ అండ్ అబ్దుల్ సమద్ మినాయస్ అందరు కూడా మరి అక్కడ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అక్కడ మరి 175 అయితే పరుగులు అయితే వచ్చినాయి. ఇక ఆ తర్వాత చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు అక్కడ 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసింది. జేసల్ ఉన్నంతసేపు మ్యాచ్ వాళ్ళదే అనిపించింది. అక్కడ 7th ఓవర్ తర్వాత అక్కడ మరి స్పిన్నర్లు అయితే తీసుకొచ్చింది. అక్కడ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అక్కంచెలు మొత్తం సీన్ అయితే రివర్స్ అయింది. అక్కడ SRH పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం పోయింది. ఆ ఓవర్లో అక్కడ జేస్వాల్ వికెట్ తీసింది. అక్కడ షాబాజ్ అహ్మద్ తర్వాత అక్కడ మరి ఇద్దరు స్పిన్నర్లు అక్కడ చాలా అటాక్ అయితే చేసి అక్కడ రాజస్థాన్ రాయల్స్ అయితే తర్వాత వెంటనే వికెట్ అయితే పడుతున్నాయి. అక్కడ అభిషేక్ శర్మ వచ్చింది. అక్కడ కెప్టెన్ సంజు సామ్సన్ వికెట్ తీసిండు. తర్వాత షాబాజ్ అహ్మద్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. ఆయన తర్వాత వచ్చి మన అక్కడ అభిషేక్ శర్మ అక్కడ డేంజరస్ షెమ్రాన్ నెట్మేర్ కూడా అవుట్ చేసిండు. ఓవర్లో చుట్టూ మరి 8 ఓవర్లు మాత్రం చాలా ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రం బెటర్ బౌలింగ్ చేసినని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు అక్కడ మరి గేమ్ అయితే టర్న్ చేసినని చెప్పుకోవచ్చు. SRH పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఇక రాజస్థాన్ రాయల్స్లో ధ్రువ్ జురేల్ కూడా మంచి రాణించిన మన తర్వాత అక్కడ 56 కొట్టి 35 బాల్లో మరి అక్కడ మంచి స్ట్రైక్ రేట్తోని వీళ్ళిద్దరు మినాయిస్తే ఎవరు కూడా అక్కడ క్రీజ్లో అయితే నివులలోకి పోయి అక్కడ మన SRH స్పిన్నర్లతోనైతే ఇద్దరు కూడా మంచి రాణించలు. అక్కడ షాబాజ్ 3 వికెట్లు తీసిండు, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసిండు. ఇక పేస్ బౌలింగ్లో చూసుకుంటే అక్కడ మరి నట్టు అయితే 13 డాట్ బాల్స్ అయితే వేసిండు. ఇక కమిన్స్ కూడా మంచిగా రానిచ్చిండు. బట్ భూవే అయితే కొన్ని ఇనిషియల్గా అయితే రన్స్ అయితే చాలా లీక్ వేసింది. కాబట్టి మరి చూడాలి మరి అది ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు నెక్స్ట్ మ్యాచ్లో మరి ఫైనల్లో. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే హెడ్ మరి లాస్ట్ 2 మ్యాచ్లో డక్అవుట్ అయినా కానీ ఈ మ్యాచ్లో మంచి నాకు అయితే ఆడినని చెప్పుకోవచ్చు. దట్ స్లో వికెట్లో 34 కొట్టి 28 బాల్లో 3 4లో ఒక 6 121 స్ట్రైక్ రేట్తో. ఇక అభిషేక్ శర్మ కూడా ఒక 4 ఒక 6 కొట్టిండు. ఇక బౌలింగ్లో కూడా 2 క్రూషల్ వికెట్లు తీసింది. కాబట్టి మరి మంచిగా రాణించని చెప్పుకోవచ్చు. ఆల్రౌండ్ ప్రదర్శన అయితే చేసిండు. రాహుల్ త్రిపాఠి కూడా కంటిన్యూ చేసిండు తన ఫామ్ని. క్లాస్ అని కూడా తన ఫామ్ని అయితే కంటిన్యూ చేసిండు. ఇక మార్క్రమ్ నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమద్ దగ్గర నుంచి నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఫైనల్లో. ఇక ఓవరాల్ చూసుకుని మరి అంత మంచిగా కనబడుతుంది ఇప్పుడైతే మరి ప్రస్తుతం అయితే. ఫ్రెండ్స్, మరి మీ ఒక ఒపీనియన్ కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి మరి అక్కడ. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్కి అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి.